'మ్యాన్ ఆఫ్ మాసెస్' ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి ఫ్యాన్స్‌లో మొదలైంది. తాజాగా సమాధానం దొరికింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ అసలు విషయాన్ని చెప్పేశాడు. ఎన్టీఆర్ హీరోగా చేయబోయేది పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని చెప్పాడు. అయితే సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ 'వార్ 2' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఆ చిత్ర షూటింగ్ పూర్తయిన తర్వాత ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి 'డ్రాగన్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలోని సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. కానీ దర్శకుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎప్పుడో మొదలుపెట్టారు. ఈ సినిమా కథ మీద చాలా రోజుల నుంచి ఆయన వర్క్ చేస్తున్నారు. సినిమా టైటిల్ కూడా ఖరారు చేశారని మైత్రి మూవీ మేకర్స్ సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఈ సినిమాకు 'డ్రాగన్' అనే టైటిల్ పెట్టారట. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్, డ్రాగన్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఫస్ట్ లుక్ వచ్చే వరకు ఆగాల్సిందే. ఎన్టీఆర్, నీల్ సినిమాలో కథానాయికగా ఇప్పటి వరకు ఎన్టీఆర్ సరసన నటించని అమ్మాయిని ఎంపిక చేశారు ప్రశాంత్ నీల్. కన్నడ కథానాయకుడు రిషబ్ శెట్టి సరసన 'సప్తసాగరాలు దాటి' సినిమాలో నటించిన రుక్మిణి వసంత్‌ని సెలెక్ట్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు సదరు చిత్ర యూనిట్ రెడీ అయింది. సంక్రాంతి పర్వదినాన ఈ సినిమా టైటిల్‌ని అఫీషియల్‌గా ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ పాత్రలో నటించనున్నట్లు, రెగ్యులర్ షూటింగ్ కూడా జనవరిలో స్టార్ట్ కానున్నట్లు తెలుస్తుంది. ఫస్ట్ లుక్ టీజర్‌తోనే అంచనాలను ఒక రేంజ్‌లో పెంచాలని చూస్తున్నారు.